ఈరోజు నిలబడిన వాళ్ళందరూ రేపు నిలబడతారని గ్యారంటీ లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా రేపటి దినాన, శ్రమల దినాన యేసుతో నిలబడతారనేటువంటి, సిలువ దగ్గర నిలబడతారనేటువంటి ఏ మాత్రం గ్యారంటీ లేదు. అప్పుడు మట్టల ఆదివారం రోజు అరిచిన వాళ్ళే శుక్రవారం రోజు కూడా యేసును సిలువ వేయమని అరిచారు. వాళ్ళు విశ్వాసంలోంచి అంత త్వరగా షిఫ్ట్ అయిపోవడానికి, విశ్వాసంలోంచి అంత త్వరగా వెనక్కి వెళ్ళిపోవడానికి, వారి యొక్క ఒపీనియన్ మార్చుకోవడానికి ఈ పూట ఒక 4 కారణాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ 4 మన జీవితంలో ఉంటే మనం ప్రమాదంలో ఉన్నామని అర్థం. రేపటి దినాన్ని వచ్చే శ్రమల కాలంలో కూడా మనం కూడా ప్రభువుని విడిచిపెట్టేస్తామని అర్థం. ఈ 4 విషయాల నుంచి దేవుడు మనతో సూటిగా తేటగా ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఎందుకు ఆదివారం రోజు యేసును ఆరాధించిన వారు శుక్రవారం వచ్చేసరికి ఎందుకు వారు ఈజీగా వెనక్కి వెళ్ళిపోయారు? ఇది మనం ఆలోచన చేస్తే 4 కారణాలు మీకు చెప్తాను. నెంబర్ 1, మొదటి కారణం అంత ఈజీగా వారు ఒపీనియన్ మార్చుకోవడానికి, వారు వాయిస్ చేంజ్ అవ్వడానికి, యేసు మీద ద్వేషం పెంచుకోవడానికి, యేసు మాకు వద్దు అనడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? Their faith was driven by emotional, not spiritual. వారి విశ్వాసము భావోద్వేగాల మీద నడిపించబడింది తప్ప ఆత్మ ద్వారా నడిపించబడలేదు. ఈ మాటను కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారి విశ్వాసము భావోద్వేగాల ద్వారా నడిపించబడింది తప్ప ఆత్మ ద్వారా నడిపించబడలా. ఆ రోజు ఆదివారం వచ్చిన రోజు ఆయన ఒక గాడి సిద్ధపరిచి వస్త్రాలు వేసి ఆయన కూర్చోబెట్టి యేసు ప్రభుని ఆయన శిష్యులు నడిపిస్తుంటే హోసన్నా జయమని చెప్తుంటే ఎవరో ఆ దారిపోయే వాళ్ళు ఏంటి విషయం ఏంటి అంటే, ఈయన రాజండి, రాబోతున్నటువంటి మెస్సేజ్ అండి అనగానే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళతో పాటు వీళ్ళు చేసేటువంటి ఆరాధనతో పాటు, వీళ్ళు చేసేటువంటి జీవోత్సవాలతో పాటు వీళ్ళు కూడా ఏం చేశారు తెలుసా? అవునా ఈయన రాజా అని వాళ్ళ ఊరేగింపుతో పాటు వీళ్ళు కూడా ఏం చేశారు? గొంతు కలిపారు.